వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు వీడియోలో కేజీ చికెన్తో చికెన్ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడు మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలా మసాలా నూరి చికెన్ ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ తిన్న తర్వాత మీ చికెన్ ఫ్రైకి ఫ్యాన్స్ అవ్వాల్సిందే, అంత బాగుంటుంది. ఇంత అరోమాటిక్గా గుమగుమలాడుతూ ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఇంతవరకు వీడియో చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోండి. లాస్ట్లో ఉప్పు నిమ్మరసం వేసుకుంటే చికెన్ అనేది నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్లో ఒక ఫుల్ టీ స్పూన్ కారం, తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి ఈ చికెన్కి కారం, ఉప్పు, పసుపు అన్నీ పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. మ్యారినేట్ చేయడానికి మీకు టైం లేకపోతే ఈ చికెన్తో వెంటనే చికెన్ ఫ్రై చేసేసుకోవచ్చు. అరగంట తర్వాత చికెన్ చక్కగా బాగా మ్యారినేట్ అయిపోయి ఉంటుందండి. అరగంట తర్వాత ఇప్పుడు చికెన్ ఫ్రై ప్రాసెస్ను స్టార్ట్ చేయొచ్చు. స్టవ్ మీద మందంగా ఉండే కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ను ఇలా సన్నగా వేసుకొని ఆనియన్స్ తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చికెన్ని మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీస్తూ చికెన్ను కలుపుకుంటూ ఉండాలి. నూనెలో వేయిస్తూ చికెన్ని బాగా మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసి చికెన్ని కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే అడుగంటుతుంది. ఈ చికెన్ మగ్గేటప్పుడు ఈ చికెన్లోని వాటర్ అంతా వచ్చేసి ఇలా కాస్త మగ్గిపోయేటప్పుడు ఇందులో మనం 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఈ చికెన్లోని వాటర్ అంతా ఈరిపోయేంత వరకు మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు ఇందులోకి మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా చెక్క, 1 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ధనియాలు ఉంటే వేసుకోండి. కారంకు ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 10 దాకా జీడిపప్పు తీసుకుంటున్నాను. మీ దగ్గర జీడిపప్పు లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకొని ఇలా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ చూడండి, మనకు ఆల్మోస్ట్ మగ్గిపోయినట్లే. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. అప్పుడు చికెన్లోని వాటర్ అంతా పోయి దగ్గరగా అవుతుంది. ముక్క కూడా చూడండి మనకు మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాను యాడ్ చేసుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసుకొని మూత పెట్టి మసాలా ముక్కలకు బాగా పట్టేంత వరకు ఒక 5 to 6 మినిట్స్ పైనే మగ్గించుకోవాలి. అప్పుడే ఈ మసాలా ముక్కలకు బాగా పట్టి ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఈ చికెన్ ఫ్రై ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫైనల్గా ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై రెస్టారెంట్కు మించిన టేస్ట్ ఉంటుందండి. నేను చెప్పినట్లు ఈ మసాలా పౌడర్ తయారు చేసుకొని ఈ చికెన్ ఫ్రై ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇట్లే నచ్చేస్తుంది. ఈ రెసిపీని ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మంజు కుకింగ్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.